ఈరోజు అనంతపురం నగరం ప్రెస్ క్లబ్లోని ప్రజా సంఘాలు అదేవిధంగా యూజేఎస్సీ ఆధ్వర్యంలో ఇరాన్ పైన జరుగుతున్న యుద్ధం పైన ఏ విధంగా అయితే యుఎస్ ఇజ్రాయెల్ ఏ విధంగా ఆధిపత్యం కోసం ఈరోజు యుద్ధం చేస్తున్న విషయాన్ని ఖండిస్తూ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ విధంగా మనం ట్రంప్ చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా నాదే ఆధిపత్యం జరగాల, క్రూడ్ ఆయిల్ సంబంధించి కానివ్వండి, ఎల్పిజికి సంబంధించి అంతా నాదే జరగాల, మిడిల్ ఈస్ట్ అంతా కూడా నేనే నా అండర్లోనే ఉండాలని చెప్పేసి ఇజ్రాయెల్తో కలుపుకొని ఈరోజు యుద్ధం చేయడం, దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈరోజు అనేక మంది ఈరోజు ఎంతమంది బలైపోతున్న విషయం కూడా ప్రతి కూడా గమనించాలా. ఇప్పుడే రామరెడ్డి అన్న చెప్పినట్లు ఖమేనీ గారు చనిపోయిన 5 రోజులకైనా కూడా మన భారతదేశం 5 రోజుల తర్వాత కండోలెన్స్ చెప్తారు. అదేవిధంగా 165 మంది అక్కడ బాలికలు ఇరాన్లో చిన్న బాలికలు చనిపోయిన తర్వాత కూడా 7వ రోజుకి మన భారతదేశం నుంచి కండోలెన్స్ చెప్తారంటే ఏ విధంగా మన భారతదేశం పరిపాలన కూడా వస్తుందని అందరూ కూడా గమనించాలా. అదేవిధంగా ఈరోజు ఈ ఇరాన్ వార్తో ఏ విధంగా మన భారతదేశం నష్టపోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు దాదాపుగా 80% క్రూడ్ ఆయిల్ అంతా కూడా మన భారతదేశానికి వస్తున్నటువంటి ఇరాన్ నుంచి కానీ మిడిల్ ఈస్ట్ నుంచి వస్తే కానీ ఈరోజు ఇప్పటికీ మనం చూసుకుంటే కూడా గ్యాస్ కమర్షియల్గా అయితే కన్నా ఇప్పటికే చాలా హోటల్ కూడా బంద్ పడిన విషయం కూడా మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఆయిల్తో పాటు గ్యాస్ కూడా ఏ విధంగా ఇబ్బంది పడే స్థితి కూడా మనం గమనించాలా. దాదాపుగా 1 కోటి మంది జనాభా మిడిల్ ఈస్ట్లో పనిచేస్తున్న విషయం కూడా ప్రతి కూడా గమనించాలా. అందరూ కూడా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా భారతదేశానికి వచ్చేస్తే కూడా మనమే మరి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే స్థానంలో ఉన్నామా. అదేవిధంగా 40 నుంచి 50 బిలియన్ డాలర్ ఫారిన్ ఎక్స్చేంజ్ అవుతున్నట్ట ప్రతి సంవత్సరం మన భారతదేశానికి మిడిల్ ఈస్ట్ నుంచి. ఇవన్నీ కూడా గమనించి ఖచ్చితంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఇరాన్ వారిని ఏ విధంగా ఖచ్చితంగా మాట్లాడి స్టాప్ ఏ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరు శాంతియుతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడ జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో రాబోయే రోజుల్లో ఏ విధంగా కార్యక్రమం చేస్తున్నారో మీకు మరి తెలియజేస్తున్నాను. ఓకే సార్. ఈరోజు ఇరాన్ పైన చేస్తున్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు, దాడులకు, యుద్ధానికి వ్యతిరేకంగా యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణంలోకి అమెరికా తీసుకుపోయింది. దానికి ప్రధాన కారణం తన సామ్రాజ్యవాదాన్ని విస్తరించుకోవడం, తర్వాత తనకు ఎక్కడైతే సంపద వస్తుందో ఆ దేశాల్లో ఉన్నటువంటి చమురు కానీ లేదంటే ఆ దేశాల్లో ఖనిజ వస్తువులని ఆక్యుపై చేయడమే ప్రధానంగా అమెరికా ఈ దాడులు పురుగొలుపుతుంది. దాంట్లో పావుగా మారినటువంటి ఇజ్రాయెల్ పక్కనే ఉన్నటువంటి ఇరాన్ మీద దాడి చేయడం అనేది చాలా చెడ్డ విషయంగా మేము భావిస్తున్నాం. తర్వాత అదేవిధంగా మొన్న నెల రోజుల కిందట పక్కనే ఉన్నటువంటి వెనిజులా దేశంలో ఉన్నటువంటి ఆ దేశ అధ్యక్షుని భార్యని అమెరికా అపహరించబోయి అమెరికాలో పెట్టడం. ఇంత జరుగుతున్న ఇరాన్లో ఉన్నటువంటి సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత కూడా మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ కించిత్ మాట కూడా ఏ మాత్రం కూడా విమర్శించకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరం. మనకు ఇరాన్కి చాలా ఏళ్ల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళకు ఒక దేశం ఒకటి ఇచ్చిపుచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఇప్పటిదాకా ముస్లిం దేశాలతో సఖ్యతగా ఉన్నాం. ఆ సఖ్యతను చెడగొట్టే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ వివరిస్తున్నారు. ఇది భారతదేశానికి మంచిది కాదు. ఈరోజు భారతదేశంలో ఈరోజు చెప్తున్నాడు నరేంద్ర మోడీ, నేను 10 రూపాయలు పెట్రోల్ గ్యాస్ మీద డీజిల్ మీద తగ్గించిన అని చెప్పి. అది ఎవరికి ఉపయోగము? పెట్రోల్ కంపెనీలకు, పెట్రోల్ తయారు చేస్తున్నటువంటి కంపెనీలకు, లేదంటే పెట్రోల్ని సరఫరా చేస్తున్నటువంటి ఆదాని అంబానీలకు ఉపయోగం తప్ప సామాన్యమైన జనానికి 1 రూపాయి కూడా దీని నుంచి లాభం లేదు. ప్రధానంగా రేపు ఎన్నికలు ఏప్రిల్ 23 తర్వాత 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిపోయిన తర్వాత భారతదేశంలో ధరలు ఈ విధంగా ఉండవు. విపరీతమైనటువంటి ధరలు పెరుగుదల కనపడుతుంది. అందుకే మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కడుతున్నాం, మీరు ఇప్పటికైనా మధ్యవర్తంతో వహించి ఇరాన్కి, ఇజ్రాయెల్కి, అమెరికాకి మధ్య యుద్ధము లేకోకుండా శాంతియుతమైన చర్చలు జరపాల్సిందిగా భారతదేశ ప్రధాని చాలా పెద్ద చెప్పుకుంటున్నాడు. నా ఛాతి చాలా 56 ఇంచులని, లేదంటే భారతదేశం మొత్తం నేను చెప్పు చేతుల్లో పెట్టుకున్నాను, లేదా ప్రపంచవ్యాప్తంగా నేను విశ్వగురునని చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ ఇప్పటికైనా తన పలుకుబడిని ఉపయోగించి ఆ యుద్ధాన్ని ఆపి మనలాంటి భారతదేశం మీద యుద్ధ ప్రభావం పడకుండా కాపాడుతారని ఆశిస్తున్నాం. ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్ నందు భారతదేశం మరి అదేవిధంగా ఇప్పుడు ఇరాన్లో ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ మీద దాడులు ఏ విధంగా జరుగుతున్నాయో, సామ్రాజ్యవాది అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ తోటి కలిసి ఏ విధంగా అయితే దాడులు చేస్తున్నారో దానికి సంబంధించి శాంతియుతంగా ఈ యుద్ధాన్ని ఆపాలనే అని చెప్పి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆయన
యుద్ధం స్టార్ట్ అవ్వక ముందే 3 days మునుపు ఆయన నెతన్యాహును పోయి కలిశారు. మరి ఈయనకి భారతదేశం అనేది సామాన్యమైన దేశం కాదు, 145 కోట్ల జనాభా ఉండే దేశము. ఈ ప్రాతినిధ్యం వహిస్తే ఇప్పుడు ఒక నిమిషం వాళ్ళు సీరియస్ గా తీసుకుంటే నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా వీటిని మధ్యవర్తిత్వం వహించి ఆపగలుగుతారు. మరి దీని ప్రభావం ఏ విధంగా పడుతుంది భారతదేశంలో, ఎంత రాబోయే కాలంలో మనకి అంత టెక్నాలజికల్ గా ఇంకోటి ఏవో ఒక వర్గాలు మాత్రమే పైకి ఎదిగినారు, కానీ చాలా మంది దారిద్రక BPL కింద ఉన్నారు, బిలో పావర్టీ లైన్ కింద. దీని ప్రభావం పడకూడదు దయచేసి. మరి ఈ విధంగా ఇప్పుడు మళ్ళా ఏదో ఆన్ గ్రౌండ్ వార్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అమెరికా వాళ్ళని చెప్తున్నారు. మరి అదే విధంగా జరిగితే వీళ్ళు ఇరాన్ వాళ్ళు ఒక హెచ్చరిక చేస్తున్నారు, బుర్జ్ ఖలీఫాని ఆక్యుపై చేసేస్తాం, దుబాయ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ని అన్ని ఆక్యుపై చేస్తామని చెప్పన్నారు. మరి ఇదే గిన జరిగితే గిన ఇప్పుడు అనంతపురంలో కానీ మీరు చూసుకోండి, ఇప్పుడు LPG గ్యాస్ అయితే మీ బ్లాక్ లో ఎంత అమ్ముతున్నారు, 6,000 7,000 ఈ విధంగా. దయచేసి మనమైతే దీని ప్రభావం చాలా ఎక్కువ ఉంటది. నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఇనిషియేటివ్ తీసుకొని ఈ మధ్యవర్తిత్వం వహించి 3వ ప్రపంచ యుద్ధం రాకున్నట్లు ఆపాలని చెప్పి మీకు ఒక విన్నపం చేస్తున్నాం. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో నిర్వహించబోతా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా 29 రోజులుగా ఇవాళ యుద్ధం జరుగుతూ ఉంది. ఒక వినాశనమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రపంచం అంచున ఉందని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇప్పుడు అమెరికా ఇరాన్ పైన యుద్ధం చేయడానికి కారణాలు ఏమి? ఇవాళ ఇజ్రాయెల్ అనేటువంటి ఆ దేశం వారు ఇవాళ పాలస్తీనా అనేటువంటి వారు హక్కున చేర్చుకున్నటువంటి వారు. ఇజ్రాయెల్ అనేటువంటి వారు లేదు, 1948లో పుట్టింది అదే. కానీ పాలస్తీనా వాళ్ళందరూ కూడా నీకు భూమి ఇచ్చి ఆశ్రయం ఇచ్చి అన్నబెట్టినటువంటి వారిని తరిమికొట్టి 70,000 మందిని వాళ్ళ చంపడం జరిగింది. దాంట్లో పసిపిల్లల్ని, మహిళల్ని, అదేవిధంగా బాంబులు, ఇవాళ హాస్పిటల్ పైన బాంబులు వేసే వాళ్ళందరినీ కూడా చంపడం జరిగింది. కానీ ప్రపంచ పటంలో పాలస్తీనా ఉండకూడదు అంటా ఉన్నారు. అదేవిధంగా ఇవాళ ఇజ్రాయెల్ ఇవాళ వాళ్ళ మాటలతో ఏకీభవించి వాళ్ళ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఇరాన్ పైన యుద్ధం ప్రకటించారు. వారి యుద్ధం యొక్క ఉద్దేశం ఏమి? ఇవాళ ఎవరైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నారో ఆయతుల్లా అలీ ఖమేనీని వారిని హత్య చేస్తే, వాళ్ళ కుటుంబ సభ్యులను హత్య చేస్తే, 40 మంది కమాండర్లను చంపితే వారంతా లొంగిపోతారు. ఇవాళ మనం ఇరాన్లో మనమే లీడర్గా ఉంటామో, ఇవాళ సుప్రీం లీడర్గా నన్నే ఎన్నుకుంటారనేటువంటి పద్ధతిలో ఇవాళ దుర్మార్గమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది. కానీ 29 రోజులుగా జరిగిందని నేను అంటా ఉన్నా. ఇప్పుడు 1 రోజులో 2 రోజుల్లో 1 వారంలో యుద్ధం అయిపోతుంది అనేటువంటి డొనాల్డ్ ట్రంప్ ఎక్కడున్నాడు నేను అంటా ఉన్నా. ఇవాళ ఇరాన్ అంతా కూడా మొత్తం అంతా సిద్ధపడ్డారు. ఆ దేశంలో 9 కోట్ల జనాభా ఉంది. వాళ్ళందరూ కూడా యుద్ధానికి సై అంటా ఉన్నారు. మా పైన అనవసరంగా మా యుద్ధం చేశారు, మా సుప్రీం లీడర్ను ఖతం చేశారు, మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటాం అంటా ఉన్నాడు. ఇప్పుడేమంటా ఉన్నాడు? ఇవాళ 10,000 మంది సైనికుల్ని పశ్చిమాసియా పంపినామంటా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. 10 లక్షల మందిని సిద్ధం చేశామని ఇరాన్ వారు అంటా ఉన్నారు. అందుకనే ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనిస్తే ఇవాళంతా కూడా IRGC అనేటువంటిది, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్స్ అనేటువంటి సంస్థ ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళే స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకొని శత్రు పైన వాళ్ళ యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు. దాంట్లో వాళ్ళంత సైనికులు కూడా దాంట్లో భాగస్వాములు అవుతా ఉన్నారు. అందుకని యుద్ధాన్ని వెంటనే దీన్ని మేమంతా కూడా శాంతి కావాలి, యుద్ధం వద్దు అనేటువంటి పద్ధతిలో ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. దీనివల్ల ఒక అంశమే ప్రధానమైనటువంటిది, హార్మోజ్ జలసంధి అనేటువంటిది ప్రపంచ మొత్తం అంతా కూడా అక్కడి నుంచే మనకు క్రూడ్ ఆయిల్ అంతా వస్తుంది. ఇవాళ గ్యాస్ అంతా కూడా అక్కడి నుంచే రావాలా, 20-30% అంతా కూడా వస్తుంది. దాన్ని అంతా మూసివేశారు. అదే ఇలాంటి పరిస్థితి అంతా ఉంటా ఉంది. ఆర్థికపరమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. భారతదేశంలో కూడా రావాలంటే ఇవాళ వాళ్ళ సహకారం ఉండాలి ఇరాన్. ఇప్పుడేమంటాడు నరేంద్ర మోడీ? ఏమంటాడు? మనం అందరం టీమిండియాగా పనిచేద్దామంటాడు. ఇది వరకు 11 ఏళ్ళు 12 ఏళ్ళు పరిపాలన చేసినావు. దళితులపైన దాడులు చేస్తేవి, ముస్లిం పైన దాడులు చేస్తేవి, గిరిజనులపైన దాడులు చేస్తేవి, ఆదివాసులు అని చెప్పి తుపాకీ పట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చంపావు. ఇప్పుడంతా మనం ఐక్యంగా ఉండమంటావా? అందుకని సరైనటువంటిది కాదు. ఇవాళ ఆర్థిక పరిస్థితి అతిలాకుతలం కావడానికి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రధాన కారణం అని చెప్పి మేము అభిప్రాయపడతా ఉన్నాం. అందుకే యుద్ధం వద్దు, శాంతి కావాలనేటువంటి పద్ధతుల్లో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామని చెప్పి ఇవాళ మనవి చేస్తా ఉన్నాం.